కస్టడీ పేరుతో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారని ఉదయ్ తరపు న్యాయవాది జడ్జికి వివరించారు. పోలీసులకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ముందే ఇచ్చేసిన ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఇక మళ్లీ కస్టడీ పేరుతో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ఉప్పరపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేసిన రోజు జడ్జి ముందు సాయంత్రం 7 గంటల వరకు వాదనలు జరిగాయి. ఉదయ్ను 2 రోజుల కస్టడీకి అనుమతిస్తూ జడ్జి అనుమతినిచ్చింది. ఇక పోలీసులు జైలుకు వెళ్లి ఉదయ్ కృష్ణారెడ్డిని రాత్రి 10 గంటలకు కస్టడీ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు జైలు అధికారులు రాత్రి 10 గంటలకు పోలీసులకు ఉదయ్ కృష్ణారెడ్డిని ఎలా కస్టడీకి ఇచ్చారు అని ప్రశ్నించారు. ఇక ఉదయ్ కృష్ణారెడ్డికి వెంటనే బెయిల్ మంజూరు చేయాలని అడ్వకేట్ న్యాయమూర్తిని కోరాడు. ఉదయ్ కృష్ణారెడ్డి మీద ఒక ఐసీసీ కంప్లైంట్ ఇచ్చారు. ఐసీసీ కంప్లైంట్లో ఉన్న వారందరూ అదే ప్రాంతం, ఒక రీజనల్ ప్రాంతానికి చెందినవారు. వాళ్ళు కూడా దీన్ని సమయస్ఫూర్తితో ఎందుకు మీరిద్దరికి ఒకరికొకరు పరిచయం ఉన్న వాళ్ళే, మీరిద్దరి మధ్యన ఎందుకు గొడవలు, మీరే సెటిల్ చేసుకోండి అని చెప్పి పంపించి నివారించారు. తర్వాత మరలా ఆవిడెవరైతే ఉన్నారో వీళ్ళు గ్రూప్ సభ్యులు వాళ్ళు ఒకరికొకరు జనవరి 2026 నుంచి వీళ్ళు తెలిసిన వాళ్ళే, అందులో ఒకరు తెలిసిన వాళ్ళనే ఈమె పెళ్లి చేసుకున్నారు. వాళ్ళందరికీ అందరూ తెలిసిన వాళ్ళే జనవరి 2026 నుంచి. ఇదేమి కొత్తగా పరిచయం అయింది కాదు. ఎప్పుడైతే వీళ్ళు జూన్ 2025 నుంచి పరిచయం ఉందో అది ఏప్రిల్లో బ్రేక్ అయ్యి ఇంకా ఆవిడకి ఎంగేజ్మెంట్ అయ్యి ఇంకా ఈ తదుపరి విచారణలో ఏమైందంటే ఉదయ్ కృష్ణారెడ్డి గారు నేను ఇంకా ఈ ట్రైనింగ్లో నేను కంటిన్యూ కాను, నేను ఎక్స్ట్రాడినరీ లీవ్ని అప్లై చేసుకుంటా, నేను బయటికి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదు అని పెట్టి ఆవిడే చెప్పినట్లుగా ఇక్కడ ఉంది. ఆవిడ చెప్పిన స్టేట్మెంట్లోని అంశాలని నేను తెలియపరుస్తున్నాను. అందులో ఆవిడే మళ్ళీ రిక్వెస్ట్ చేసి మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడ కంటిన్యూ అవ్వాలని అంటే ఈయన దగ్గర నుంచి మరలా కొన్ని ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని విషయాలు మంచి విషయాలనే మంచి ఉద్దేశంతోనే తెలియపరుస్తున్నాం. ఎక్స్ట్రాడినరీగా కొన్ని ఎంగేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ నిమిత్తం ఒక గుడ్ ఫ్రెండ్గా ఆయన కూడా సహాయం చేయడం జరిగింది. అవి కూడా జూలై 13వ తేదీ 2026 అవి వాపస్ ఇవ్వడం జరిగింది. ఈ గుడ్ రిలేషన్స్, గుడ్ ఫ్రెండ్షిప్ ఎవరైతే